ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటారు శివనారాయణ కుటుంబం. శివనారాయణ, దశరథ, సుమిత్ర అందరూ కూడా ఇక జ్యోత్స్నాని ప్రేమగా చూడడం మానేసి దీపని ప్రేమగా చూస్తూ ఉంటారు. అప్పుడు ఇదంతా చూసి జ్యోత్స్న ఓర్చుకోలేకపోతుంది. వాళ్ళతో గొడవ కూడా పెట్టుకుంటుంది. దీపని మీరెందుకు అంత ప్రేమగా చూస్తున్నారు, నన్ను మీరు అసలు కూడా పట్టించుకోవడం లేదు అని అంటూ ఉంటుంది. అయినా సరే వాళ్ళ ముగ్గురు కూడా దీపకి ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు. అది చూసి ఓర్చుకోలేని జ్యోత్స్న అయితే ఇప్పుడు నేను ఇంట్లో ఏం చేసినా సరే దీపని కావాలని నేనే ఏదో ఒకటి చేశానని అనుకుంటారు, నా మీదే నింద వేస్తారు. కాబట్టి నా చేతులకి మట్టి అంటకుండా దీపని లేపేయాలి. ఆ పనిని ఆ సత్తిపండుగాడికి అప్పజెప్పాలి, వాడికే ఫోన్ చేస్తాను అని వెంటనే జ్యోత్స్న అయితే సత్తిపండుకి ఫోన్ చేస్తుంది. సత్తిపండుకి ఫోన్ చేసి నీతో నేను మాట్లాడాలి, ఎక్కడున్నావని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక సత్తిపండు అయితే నేను ఇక్కడే పార్క్ దగ్గర ఉన్నానని చెప్తాడు. నేను వస్తున్నాను, అక్కడే ఉండు అని జ్యోత్స్న అయితే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అదే పార్కులో నుంచి ఇక దాసు అయితే కూర్చొని బయటికి వస్తూ ఉంటాడు. అలా బయటికి వచ్చేటప్పుడు జ్యోత్స్న పార్కుకి రావడం గమనించి జ్యోత్స్న ఎప్పుడూ లేనిది పార్కుకి వస్తుందేంటి అని అనుకుంటూ ఉంటాడు దాసు అయితే. అప్పుడు ఇక దాసు అలా అనుకున్న తర్వాత జ్యోత్స్నాని ఫాలో అవుతూ వస్తాడు. ఒక చెట్టు చాటున దాక్కొని జ్యోత్స్న ఏం చేస్తుందని చూస్తూ ఉంటాడు. జ్యోత్స్న ఒక చోట ఆగి ఫోన్ చేస్తూ ఉంటుంది. పార్కులోనే ఉన్నానన్నావు కదా, ఎక్కడున్నావు? నేను పార్కుకి వచ్చాను, ఇక్కడున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. జ్యోత్స్న ఎవరి గురించో వెయిట్ చేస్తుంది. ఎవరై ఉంటారు అని అనుకునే లోపు ముఖానికి మాస్క్ వేసుకొని సత్తిపండు అయితే అక్కడికి వస్తాడు. ఇక సత్తిపండు ముఖానికి మాస్క్ వేసుకొని వచ్చి ఏంటి మేడం, నాతో మళ్ళీ ఏం పని పడింది? ఈసారి ఎవరిని లేపేయాలి? ఈసారి మీ అమ్మగారిని షూట్ చెయ్యాలా అని అడుగుతూ ఉంటాడు సత్తిపండు అయితే. అప్పుడే ఇక ఆ మాట విని దాసు ఒక్కసారే షాక్ అయిపోతూ ఏంటి మీ అమ్మగారిని షూట్ చేయాలా అని అడుగుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్న అయితే ఏంటి నువ్వు అలా డైరెక్ట్గా అడిగేస్తున్నావేంటి అని అనగానే అప్పుడే ముఖానికి మాస్క్ తీసిన సత్తిపండు అంటూ ఉంటాడు, ఏం లేదు మేడం, మీరు నాతో ఒక పెద్ద డీల్ ఉంటే కానీ పిలవరు కదా, అందుకని అడుగుతున్నాను. మొన్నంటే ఏదో మిస్ అయ్యింది. ఆ రోజు మీరే కావాలని మీ నాన్నగారిని అటు ఇటు కదిపేసరికి ఆయనకి బుల్లెట్ సరిగ్గా తగలలేదు, ఫెయిల్ అయిపోయింది. ఈసారి మాత్రం మీరేం చెప్పినా పర్ఫెక్ట్గా చేస్తాను మేడం అని సత్తిపండు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే సరే ఈసారి నువ్వు చంపాల్సింది ఎవరినో తెలుసా, దీప అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని ఒక్కసారి దాసు షాక్ అయిపోతూ ఉంటాడు. ఆ రోజు దశరథ నాయన్ని గన్నుతో షూట్ చేయించింది జ్యోత్స్నానా? నాకు అప్పుడే అనుమానం వచ్చింది. కానీ జ్యోత్స్న మరి ఇంత కిరాతుకురాలా అనుకున్నాను. నేనంటే నిజం చెప్తానని నన్ను చంపబోయింది. మరి దశరథ అన్నయ్యని ఎందుకు చంపబోయింది? అంటే దశరథ అన్నయ్య తను నన్ను చంపుతున్నప్పుడు చూశాడని దశరథ అన్నయ్యని చంపబోయిందా అని దాసు ఆశ్చర్యపోతూ ఉంటాడు. అసలు ఇంత కిరాతుకురాలైన కూతురు నా కడుపున ఎలా పుట్టింది, ఇంత దుర్మార్గురాలా జ్యోత్స్న అని షాక్ అయిపోతూ ఉంటాడు. మేడం మీరు చెప్పేది నిజమేనా, దీపని చంపమంటున్నారా అని అంటూ ఉంటే అవును, దీపని చంపమంటున్నాను. ఎందుకో తెలుసా, ఆ దీప ఇప్పుడు నాకు అడ్డుగా ఉంది, అందుకే నువ్వు దాన్ని చంపేసాయి, దాని అడ్డు నాకు తొలగించు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఎప్పుడు ఎలా చెయ్యాలో నేను మొత్తం కూడా క్లారిటీ చెప్తాను. ఇక 2 రోజుల్లో పని ఫినిష్ చేసేస్తావు నువ్వు. నేను నీకు సాయంత్రం అసలు ఎలా చెయ్యాలో, తనని ఎలా లేపేయాలో మొత్తం ప్లాన్ చెప్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఈసారి మాత్రం నీ గురి తప్పకూడదు. దీప మళ్ళీ చచ్చి బతికిందంటే మాత్రం ఇక నా నాశనమే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దాసు అయితే. ఇక జ్యోత్స్న ఆగడాలకి అడ్డుకట్ట వేయాల్సిందే. వెంటనే ఈ విషయాన్ని కార్తిక్కి ఫోన్ చేసి చెప్తాను. లేదు లేదు, కార్తిక్కి ఫోన్ చేయకూడదు. కార్తిక్కి ఫోన్ చేస్తే ఖచ్చితంగా
మళ్ళీ నన్ను నిజం బయటికి చెప్పొద్దని ఆపుతాడు. డైరెక్ట్గా శివనారాయణ గారికే ఫోన్ చేస్తాను అని అంటూ శివనారాయణకి ఫోన్ చేస్తాడు. అప్పుడే శివనారాయణ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు దాసు అని అంటూ ఉంటే, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి సార్, మీరు వెంటనే నేను చెప్పిన ప్లేస్కి రండి అని అంటూ చెప్తూ ఉంటాడు దాసు. అయితే అప్పుడే ఇక దాసు అలా చెప్పగానే సరే వస్తున్నాను అని శివనారాయణ అయితే బయలుదేరుతాడు. ఈలోగా ఇక సత్తిపండు అయితే జ్యోత్స్న దగ్గర డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు జ్యోత్స్న ఇక వెనక్కి అయితే తిరుగుతుంది. వెనక్కి తిరగంగానే ఇక దాసు అయితే కనిపిస్తాడు. ఇక దాసుని చూసి ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. దాసు నా మాటలన్నీ వినేసినట్టున్నాడు. ఈ సత్తిపండుతో నేను దీపని చంపమన్న విషయం, అలాగే దశరథని షూట్ చేయించిన విషయం అన్నీ కూడా దాసుకి తెలిసిపోయినట్టున్నాయి. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని ఇక దాసు అయితే ఆగడం. నేను ఆ ఇంటి వారసురాల్ని కాదని, దీపే ఆ ఇంటి వారసురాలని, జ్యోత్స్న ఒక హంతకురాలని నిజాల్ని బయట పెట్టేస్తాడు. అసలు ఈ దాసునే లేకుండా చెయ్యాలి, వీడినే లేపేస్తాను. ఇన్ని రోజులు కూడా పోన్లే కన్న తండ్రి కదా అని క్షమిస్తూ వచ్చాను, ఇక నేను అస్సలు కూడా వీడిని క్షమించను అని అంటూ ఇక జ్యోత్స్న అయితే దాసు వెనకాలే ఇక ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది. ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటాడు దాసు. కానీ ఎక్కడ కూడా ఆటోలు అయితే రావు. ఇక నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఎవరూ లేని సమయం చూసి జ్యోత్స్న అయితే దాసుని కారుతో గుద్దేస్తుంది. అలా కారుతో గుద్దేసి ఇక జ్యోత్స్న అయితే కొంచెం ముందుకు వెళ్తుంది. వెళ్ళంగానే అప్పుడే ఇక దాసు అయితే మళ్ళీ తలకి దెబ్బ తగిలి తన ప్రాణాల్ని విడిచేస్తాడు. అప్పుడే తన దగ్గర ఉన్న గన్నుతో ఇక షూట్ చేసేస్తుంది దూరం నుంచే జ్యోత్స్న దాసుని తలకి. ఈ గన్ను బుల్లెట్కి నువ్వు చచ్చే ఉంటావు, సారీ నాన్న అని అంటూ సారీ చెప్పేసి జ్యోత్స్న దాసు చచ్చిపోయాడని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శివనారాయణకి దాసు ఫోన్ చేయడంతో అప్పుడే శివనారాయణ అయితే దాసుని ఇక వెతుక్కుంటూ అయితే వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక శివనారాయణకి ఫోన్ చేయాలని ఇక స్పృహలోకి అయితే వస్తాడు దాసు. స్పృహలోకి వచ్చి మెల్లిగా కూడా తన ఫోన్ని తీసుకుంటాడు. ఇంతలో శివనారాయణే దాసుకైతే ఫోన్ చేస్తాడు. దాసు ఎక్కడున్నావు, నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చాను అని అంటూ ఉంటే, సార్ నేను ఇక్కడున్నాను సార్, తొందరగా రండి, మీరు ఆలస్యం చేస్తే నా ప్రాణాలు ఉండకపోవచ్చు, అప్పుడు మీకు నిజం తెలీదు, తొందరగా రండి సార్, తొందరగా రండి అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే ఇక దాసు అన్న మాటకి ఇక వెంటనే పరుగున శివనారాయణ అయితే దాసు చెప్పిన ప్లేస్కి అయితే వెళ్తాడు. రక్తం మడుగులో ఉన్న దాసుని చూసి శివనారాయణ షాక్ అయిపోతూ, దాసు ఏమైంది దాసు, ఏం జరిగింది నీకు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా దాసు అయితే సార్ నాకేం జరిగిందో మీకు తర్వాత అర్థమవుతుంది, నేను చెప్పేది వినండి, జ్యోత్స్న మీ మనవరాలు కాదు, దీప మీ మనవరాలు అని అంటూ ఉంటాడు. దాసు అయితే ఒక్కసారి ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు. శివనారాయణ ఏం మాట్లాడుతున్నావు దాసు అని అంటూ ఉంటే, అవును సార్, ఇన్ని సంవత్సరాలు నా గుండెల్లో దాచుకున్న నిజం అది. ఎక్కడ నా తల్లికి కూతురికి అన్యాయం జరుగుతుందని నిజాన్ని మీ ముందు ధైర్యంగా బయట పెట్టలేకపోయాను. మీరు నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదని ఇంట్లో నుంచి బయటికి గెంటేసి అనాథని చేశారని మా అమ్మ మీ మీద ఉన్న కోపంతో నాకు పుట్టిన కూతుర్ని దశరథ అన్నయ్యకి పుట్టినట్టుగా ఇంటికి వారసురాలుగా చేసి దశరథకి అన్నయ్యకి పుట్టిన కూతుర్ని సైదుల్ని చంపేమంది. పసిబిడ్డని చంపలేని సైదులు బస్టాండ్లో వదిలేస్తే కుబైర తీసుకువెళ్ళి పెంచుకున్నాడు. తనే దీపే మీ ఇంటి వారసురాలు. ఈ విషయం జ్యోత్స్నకి తెలుసు, అలాగే దీపకి తెలుసు, కార్తిక్కి తెలుసు. అందుకే జ్యోత్స్న వల్ల ఎవరికి నష్టం జరగకూడదని కార్తిక్ దీప ఇద్దరు మీ ఇంట్లోనే ఉంటున్నారు. ఇంటి పని వాళ్ళుగా చేరి అక్కడే చాకిరీ చేస్తున్నారు. కానీ జ్యోత్స్న ఎంతకి తెగించిందంటే తను దశరథ అన్నయ్యని షూట్ చేయించింది. ఆ రోజు దశరథ అన్నయ్యని షూట్ చేయించింది జ్యోత్స్ననే సార్ అని అంటూ ఉంటాడు దాసు. ఆ మాట విని ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. అంతేకాదు కడుపుతో ఉన్న దీప కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు కూడా చనిపోవాలని దీపని చంపడానికి మళ్ళీ అన్నయ్యని ఎవడైతే షూట్ చేశాడో వాడితోనే బేరం కుదుర్చుకుంది.
ఈ విషయం నాకు తెలిసిందని నన్ను కారుతో గుద్దేసి నేను చనిపోయాననుకొని తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కన్న తండ్రి అని తెలిసినా కూడా కనికరం లేకుండా చంపాలనుకుంది నా కూతురు. అంత దుర్మార్గురాలు. సార్, దీపని మీరే కాపాడాలి సార్. జ్యోత్స్న మామూలు ఆడదు కాదు అంటూ స్పృహ కోల్పోతాడు దాసు. ఇక స్పృహ కోల్పోయిన దాసుని చూసి అప్పుడే ఇక శివనారాయణ అయితే ఇక కారులో హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత 24 గంటలు గడిస్తే కానీ అతని కండిషన్ ఏంటో చెప్పలేం సార్. చాలా ఎక్కువగా ఆయనకి గాయాలయ్యాయి అని అంటూ ఉంటారు. డాక్టర్ అయితే నిజం తెలుసుకున్న శివనారాయణ, పారిజాతం, జ్యోత్స్న ఇంతకీ తెగిస్తారని వాళ్ళింత దుర్మార్గులని అనుకోలేదు. ఇంట్లోనే శత్రువుల్ని ఉంచుకొని నేను ఇన్ని రోజులు కూడా ఇంట్లో విషం కక్కే పాములు ఉంచుకొని పెంచుకొని చాలా పెద్ద తప్పు చేశాను అంటూ బాధపడుతూ ఉంటాడు శివనారాయణ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.